బాలు సైకో సంజు నుంచి తన చెల్లెలు మౌనికని కాపాడుకోవడం కోసం ఆల్రెడీ ఒక ప్లాన్ వేసుకున్నాడు. సంజుని కిడ్నాప్ చేయాలని. అయితే ఆ ప్లాన్ ఎలా అమలుపరచాలి అనే దాని గురించి రాజేష్ అడుగుతాడనమాట. ఒరే పిచ్చోడా, మనకెంత పెద్ద సర్కిల్ ఉంది, మన డ్రైవర్స్ అందరం కలిస్తే వాడిని కిడ్నాప్ చేయడం ఎంత పని, చూస్తూ ఉండు నేను ఎలా చెప్తానో దాన్ని బట్టి ఫాలో అయిపోండి అన్నట్టు చెప్తాడు. వాడి ఇంట్లోంచి వాడి కారులోనే బయలుదేరుతాడు. కానీ వాడుకున్న డ్రైవర్ మాత్రం మన డ్రైవర్ అయి ఉండాలి. వాడొక్కడే డ్రైవ్ అయితే చేసుకుని రాడు కదా, ఖచ్చితంగా డ్రైవర్ ఉంటాడు కదా. ఆ డ్రైవర్ మన డ్రైవర్లోంచి ఒకరిని పంపించండి, నేను ఎలా చెప్తాను ఎక్కడికి తీసుకురావాలని నేను ముందే చెప్తాను, అక్కడికి తీసుకొచ్చేసేయండి అని. అయితే ఈ నీలకంఠం సంజు మాట్లాడుకుంటూ ఉంటారు. బాలుగాడిని తక్కువ అంచనా వేయకండ్రా, వాడు ఏ క్షణంలో అయినా సరే పెళ్ళి ఆపేస్తాడు, ఇప్పుడు మౌనంగా ఉంటున్నాడు కదా అని ఇంకేం అయిపోయిందిలే, మన ప్లాన్ అంతా సక్సెస్ అయిందని అనుకోవద్దు, పెళ్ళి అయ్యేంతవరకు జాగ్రత్తగా ఉండు అన్నట్టు సంజుకి వార్నింగ్ ఇస్తాడు. అలాగే వాళ్ళ ఫ్రెండ్తో కూడా చెప్తాడనమాట, నువ్వే జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండరా వీడిని, వీడు ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు అప్డేట్ ఇస్తూ ఉండు అన్నట్టు చెప్తాడనమాట. అయితే బాలు వాళ్ళ ఫ్రెండ్ భాస్కరే ఇప్పుడు డ్రైవర్గా వెళ్ళబోతున్నాడు సంజుకి. ఇక పెళ్లి మండపానికి చేరుకోవడం ఇవన్నీ కూడా భాస్కర్ ఆధీనంలోనే ఉంటాయన్నమాట. అంటే సంజు ఎక్కడికి పోవాలన్నా కూడా ఈ భాస్కర్ తన వెంటే ఉండాలని. కానీ పెళ్లి మండపానికి తీసుకుని వస్తారు, సంగీత్ ఇవన్నీ కూడా తీసుకుని వస్తారు. ఆఖరి నిమిషంలో ఏం జరుగుతుందంటే, ఇక పెళ్ళిలో సంగీత్ ఇలాంటివి ఉంటాయి కదా, ఆ సంగీత్లో డ్రెస్సింగ్ రూమ్లో కానీ వెళ్తాడనమాట ఈ అబ్బాయి సంజు. అక్కడే భాస్కర్ వచ్చి చెప్తాడు, సార్ మీకోసం ఎవరో వచ్చున్నారు, అందులో కార్ దగ్గర ఉన్నారు, రండి మీ ఫ్రెండ్స్ అనుకుంటా అని చెప్పడంతో ఒక రకంగా డౌట్ పడతారన్నమాట. నేను ఎవరికి చెప్పుకోలేదే పెళ్ళికి, మా ఫ్రెండ్స్కి కూడా అందరు నా దగ్గరే ఉన్నారు కదా అనుకుని వెళ్తాడు. ఇంకా అక్కడ నుంచి వాడికి శృతిని కలవడానికి వాళ్ళ అమ్మ వస్తుంది. ఇప్పటికే నేను చెప్పింది విను, మన ఇంటికి వచ్చేసాయి, అల్లుడు గారిని కూడా తీసుకురా అన్నట్టు చెప్తుందనమాట. అయితే శృతి ఒకే మాట అంటుంది, మా అత్తయ్య గారు వచ్చి పెళ్ళి అని చెప్పినా కూడా మేము వెళ్ళలేదు, ఆ తర్వాత మీరు ఎలాంటి గొడవలు సృష్టిస్తారో నాకు తెలుసు, అందుకని మేము వెళ్ళలేదు, ఇప్పుడు నువ్వు పిలిస్తే ఎలా వస్తానన్నట్టు మొహం మీద చెప్పేస్తాను అనమాట. ఇక బాలు యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అని చెప్పొచ్చు. పెళ్ళిలో హడావిడంతా ఇతనిదే. అసలు మీనా చూసుకుని నవ్వుకుంటూ ఉంటుంది, ఏంటి అసలు పెళ్ళే ఇష్టం లేదని చెప్పాడు, కానీ ఇంత సంతోషంగా ఉన్నాడు, ఓహో తన చెల్లి కోసం మనసు మార్చుకున్నాడేమో అని. ఇక సత్యం ఆనందం అంతా ఇంత కదనమాట. కానీ ప్రభావతికి తేడా కొడుతూనే ఉంటుంది. ఈడింత బుద్ధిగా పెళ్లి మండపంలో అందరినీ పలకరించుకుంటూ ఉన్నాడు అంటే ఏం చేయడు కదా, ఏమైనా చేస్తాడేమో అన్నట్టుగా. ఇక బామ్మ కూడా వచ్చారు కదా సుశీల గారు, ఇక ఆమె వీళ్ళిద్దరిని చూసి మురిసిపోతూ ఉంటుందన్నమాట, మీనాని బాలుని. ఇక మౌనిక వెంటే తిరుగుతూ ఉంటాడు బాలు, మౌనిక పక్కనే పెట్టుకొని. ఎందుకంటే ఈ సంజు అదొక్కటిను ప్లస్ పెళ్లి కూతురుతోనే ఉన్నాను నేను చేయలేదు కిడ్నాప్ అన్నట్టు అందరినీ నిరూపించడం కోసం అన్నట్టు బాలు ఈ ప్లాన్ అయితే వేసుకున్నాడు. అక్కడ సంజు కిడ్నాప్ అయిపోయింది, ఇక్కడ అందరి ముందు బాలు ఉన్నాడు, అంటే బాలు ఏం చేయలేదని, కానీ కిడ్నాప్ అయితే జరిగిపోయింది. ఇక ఆ దెబ్బతో పెళ్ళి పెటాకులు అయిపోయింది. మంచి ప్లాన్ వేసి చెల్లెల జీవితాన్ని అయితే కాపాడేశాడు మరి బాలు. మరి తర్వాత జరగబోయేది ఏంటో అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.